నమస్తే 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్పొరేట్ మాఫియాతోటైతే పేద ప్రజలు పేద విద్యార్థులు ఇబ్బంది పడ్డారో రాష్ట్రంలో మార్పు తర్వాత ఈ 10 నెలల కాలంలో కూడా అదే తరహాలో ఒక కార్పొరేట్ మాఫియా కొనసాగుతూ ఉన్నది. సో తెలంగాణ సమాజం అనుకుంది మార్పు తర్వాత నిజంగానే మన బతుకులు బాగుపడతాయేమో, నిజంగా కేసీఆర్ పోతేనో పెద్ద ఎత్తున మార్పు వస్తాయేమని ప్రజలు ఎదురుచూశారు. కానీ 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నాడో, కేసీఆర్ పరిపాలన ఎట్లయితే ఉన్నదో ఈ 10 నెలల కాలంలో కూడా అదే తరహాలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కార్పొరేట్ కాలేజ్ మాఫియా అయితే అదే తరహాలో కొనసాగుతున్న స్పష్టంగా కనిపిస్తుంది. 10 ఏళ్ల కాలం పాటేమో కేసీఆర్ సంబంధించిన కొంతమంది అనుచరులుగా అనాలా, లేకపోతే కొంతమంది కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఈ కార్పొరేట్ మాఫియాని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చినారు. ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొంతమంది ఈ కార్పొరేట్ మాఫియాని మాత్రం ఎంకరేజ్ చేసిన స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. సో నేను ఎందుకు ఈ మాట అంటామనంటే, రీసెంట్గా మీరు అందరూ చూసే ఉంటారు, మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్ అయిందన్న ఇన్ఫర్మేషన్ మాకు వచ్చిన నేపథ్యంలో అడ్వకేట్ క్రాంతన్న కాలేజీ టీవీ టీం అక్కడికి వెళ్ళి సో కాలేజ్ యజమాన్యాన్ని మందలిచ్చే ప్రయత్నం చేద్దామని అక్కడికి వెళ్ళిన సందర్భంలో సో అక్కడికి వాళ్ళు ఎంట్రీ ఇవ్వకపోవడం, ఆ తర్వాత అక్కడ మనం డిబేట్ చేస్తున్న తరుణంలో కూడా కొంతమంది 50 మంది గూండాలు తాగి వచ్చి కాలేజ్ సిబ్బంది పేరుతోటి ఏ తరహాలో కాలేజీ టీవీ టీం పైన కావచ్చు, అడ్వకేట్ క్రాంతన్న టీం పైన కావచ్చు ఏ తరహాలో దాడి చేసిరో తెలంగాణ సమాజం కూడా చూసింది. సో ఆ తర్వాత వెంటనే ఉమెన్ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో నేరెళ్ళ శారద గారు శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కాలేజ్ కావచ్చు ఆ కాలేజీలని తనిఖీలు చేసినారు. సో అక్కడ ఫుడ్ పాయిజన్ తోటి నిజంగానే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ కాలేజీలపైన చర్యలు తీసుకుంటాం, మేము హార్డ్ డిస్కులు సీజ్ చేసినాము, సీసీ ఫుటేజ్ సీజ్ చేసినామని చెప్పి కొన్ని ఆమె చెప్తా ఉన్నది. సో ఇప్పుడు ప్రజలు ఏమడుతూ ఉన్నారు, స్టూడెంట్స్ ఏమని అడుగుతూ ఉన్నారంటే, ఒక శ్రీ చైతన్య నారాయణకే పరిమితం కావద్దు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ కార్పొరేట్ కాలేజ్ మాఫియా ఏదైతే ఉందో సో ఈ అన్ని కాలేజీలని స్కూళ్ళని కూడా నేరెళ్ళ శారద గారు తనిఖీలు చేయాలి, సోదాలు నిర్వహించాలి, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్న ఒక బలమైన చర్చ మాత్రం జరుగుతూ ఉంది. సో ఈ 2-3 రోజుల కాలంలో నేరెళ్ళ శారద బలంగా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నది. అంటే ఈరోజు నేరెళ్ళ శారద గారు ఎవరైతే ఉన్నారో, ఉమెన్ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈమె తెరపైకి కనిపించని కారణం యువజన పార్టీ నాయకుడు అడ్వకేట్ సుప్రీంకోర్టు అడ్వకేట్ క్రాంతి కుమార్ అన్న గత కొన్ని రోజులుగా బలమైన పోరాటం చేయడం వల్లనే ఈరోజు నేరెళ్ళ శారద గారు ఒక సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ స్టార్గా కనిపిస్తూ ఉన్నారు. సో కాలేజీ టీవీ ఏమడుగుతూ ఉన్నదంటే, సరే శ్రీ చైతన్యని, నారాయణ కాలేజీని, లేకపోతే గవర్నమెంట్ని డిమాండ్ ఇవన్నీ రిక్వెస్ట్ చేసే కంటే ముందు ఒక మాట, ఈ కార్పొరేట్ కాలేజీలో ఏ పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లలని సంవత్సరానికి 3 లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ చదివించే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, అంటే సంవత్సరానికి 3 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ పిల్లల ప్రాణాలని తల్లిదండ్రులు తీస్తున్నారు ఒక రకంగా. సో కాలేజీ టీవీ ఏం రిక్వెస్ట్ చేస్తూ ఉందంటే, ఎవరో వచ్చి బలమైన పోరాటం లేకపోతే నేరెళ్ళ శారద వచ్చి అక్కడ తనిఖీలు చేసి సోదాలు నిర్వహించే వరకు పేరెంట్స్ సోయికి వస్తలేరంటే ఒక్కసారి తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. అంటే స్వయాన పేరెంట్స్ పిల్లలను కని సంవత్సరానికి 3 లక్షల రూపాయలు ఇచ్చి ఒక కార్పొరేట్ మాఫియాకి అప్పచెప్పి మా పిల్లల ప్రాణాలని మీరు తీయండి అని ఓపెన్గా చెప్తా ఉన్నారు. సో నా చేతిలో 3 పేపర్లు ఉన్నాయి, ప్రింట్అవుట్లు. ఏ తల్లిదండ్రులు అయితే ఈ కార్పొరేట్ కాలేజ్ మాఫియాలో సంవత్సరానికి 3 లక్షల రూపాయలు ఇచ్చి చదివిస్తూ ఉన్నారో మీ పిల్లలు రాసిన లెటర్స్ ఇవి. వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, మాకు పండుగలకు కూడా హాలిడేస్ ఇవ్వట్లేదు, ఫుడ్ పాయిజన్ తోటి ఇబ్బంది పడుతూ ఉన్నాం, మేము తినే ఫుడ్లో బొద్దింకలు పురుగులు వస్తూ ఉన్నాయి, కలుషిత ఆహారం తిని మేము స్టమక్ పెయిన్ తోటి ఇబ్బంది పడుతూ ఉన్నాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి బిల్డింగ్ పై నుంచి లెటర్ విడుదల చేశారు. నేను ఎందుకు మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను అంటే, ఇప్పటికైనా పేరెంట్స్ మారాల్సిన అవసరం ఉన్నది. మారకపోతే అరే కొంతమంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు, నా కుటుంబానికి రాలే, నా పిల్లలకి ఇబ్బంది రాలేదుగా అనుకుంటే రేపు పొద్దుగాల మీ పిల్లలకు కూడా ఇటువంటి లెటర్లు రాసే పరిస్థితి వస్తుంది. దయచేసి ఆలోచించాలని కూడా పేరెంట్స్కు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సో అయితే నేను కాలేజీ టీవీ స్టూడియోకి అడ్వకేట్ క్రాంతి అన్నను పిలిచిన, ఎందుకంటే ఈ ఇష్యూ డైవర్ట్ ఇంకొక కోణంలో వెళ్తూ ఉన్నది. సరే ఇన్ని రోజులు అన్న చేసిన పోరాటం కాస్త సైడ్ ట్రాప్ పట్టియాలి, కొత్త వాళ్ళని తెరపై తీసుకొని రావాలి, లేకపోతే రాష్ట్రంలో ప్రజలు ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆ సమస్యలు తెరపైకి రాకుండా కొత్త సమస్యను తెరపై తీసుకొని వస్తే మిగతా సమస్యలు మొత్తం పక్కదారి పట్టే అవకాశం ఉంటున్న ఆలోచనలో గవర్నమెంట్ ఉన్నట్టు కూడా కనిపిస్తూ ఉన్నది. సో అందుకే నేను అడ్వకేట్ క్రాంతనని పిలిచిన. ఆ దాడి తర్వాత హమీర్పేటలో ఉన్న వెల్నెస్ హాస్పిటల్లో దాదాపు ఒక 2 రోజులు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. సో ఆరోగ్యం బాగాలేదు అన్నప్పటికీ కూడా మీరు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉందన్న, స్పందించాలి, ఎందుకంటే ఈ ఇష్యూ సైడ్ ట్రాక్ పట్టే అవకాశం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అన్నప్పుడు, సో అన్న ఇంకా
కోలుకోకున్నా కానీ సో స్టూడెంట్స్ కోసం అంటే ఏ తల్లిదండ్రులు అయితే స్టూడెంట్స్ ప్రాణం పోయినా సరే అని చెప్పి వదిలిపెట్టిరో సో ఖచ్చితంగా పేద ప్రజల బతుకులు మారాలి, స్టూడెంట్స్ బతుకులలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. రేపటి తరానికి భవిష్యత్తే ఈ స్టూడెంట్స్ కాబట్టి సో ఖచ్చితంగా నా లైన్ ఉంటుంది, నా పోరాటం ఉంటుందని చెప్పి సో కాలేజీ టీవీ స్టూడియోకి వచ్చి నా ముందు కూర్చుండు. సో అన్నతోటి మాట్లాడి ఈ సంవత్సర కాలం పాటు అన్న చేసిన ఈ పోరాటం కావచ్చు, నేరెళ్ళ శారద ప్రెస్ మీట్ పైన కావచ్చు, ఆమె చేసిన తనిఖీల పైన కావచ్చు, మాదాపూర్లో కూడా మేమే కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఆ కేసు ఎంత మేరకు ముందడబడుతున్నది, సో ఇవన్నీ అంశాలపైన మాట్లాడే ప్రయత్నం. దయచేసి ప్రజలారా పూర్తి వీడియో చూడాలి. దయచేసి ప్రతి కుటుంబానికి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ కార్పొరేట్ కాలేజ్ మాఫియాలో ఏ పిల్లలైతే చదువుతా ఉన్నారో ఆ సోయి లేని తల్లిదండ్రులకు దయచేసి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. యా అన్న, నమస్తే అన్న. నమస్తే. సో ఓకే నాన్న, ఇప్పుడు ఆరోగ్యం ఎట్లా ఉన్నది? సో నేను కూడా హాస్పిటల్కి వచ్చి మీ పరిస్థితి కూడా చూసిన, స్వయాన మీ పైన దాడి చేస్తుంటే కూడా నేను అక్కడే ఉన్నా. సో కొంత బెటర్ అయినా ఇప్పుడు బాగానే ఉన్నారా? ఇప్పుడు కొంచెం పర్వాలేదు. సో ఏమనిపించింది దాడి తర్వాత? సో నేను ఎందుకు ఈ పోరాటం చేస్తూ ఉన్నా, ఆఖరికి నన్ను చంపనీకి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎందుకు ఈ పోరాటం? తల్లిదండ్రులకు లేని సోయి నాకెందుకు అన్న ఆలోచనకు వచ్చినా సో ఖచ్చితంగా నేను ఈ లైన్లో పోరాటం చేయాల్సిందని ఇంకా మెంటల్గా డిసైడ్ అయినారా? లేదు, యాక్చువల్లీ ఒక విషయం అయితే ఈరోజు గాంధీ జయంతి కాబట్టి అక్కడ నుండే మొదలు పెడతా. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, ఏదైనా పోరాటం మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ వాళ్ళు మనల్ని ఇగ్నోర్ చేస్తారు, తర్వాత మన మీద నవ్వుతారు, ఆ తర్వాత మనతోని కొట్లాడతారు, ఆ తర్వాత మనం చెప్పింది కరెక్ట్ అని చెప్పి యాక్సెప్ట్ చేస్తారు, మనతో పాటు నడుస్తారు. ఇవి పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన మాటలు. ఈరోజు గాంధీ జయంతి కాబట్టి నేను గుర్తు చేస్తున్నాను. ఫస్ట్ మనం ఈ పోరాటం మొదలుపెట్టినప్పుడు చాలా వరకు ఇగ్నోర్ చేశారు, ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత వీడేంది అన్నట్టుగా నవ్విర్రు, ఎవరెవరో కార్పొరేటర్ మొగుళ్ళు వచ్చిర్రు, ఏమేమో తమాషాలు చేశారు. తర్వాత ఇప్పుడు మనం మీరు చూస్తే అంతకుముందు నారాయణ కాలేజ్లో కానీ ఇప్పుడు ఈ చైతన్య కాలేజ్లో కానీ దాడి చేశారు, దే ఫాట్ అగేన్స్ట్ అస్. ఇప్పుడు ఈరోజు వీళ్ళు చెప్పేది కరెక్టే, వీళ్ళ పోరాటంలో నిజం ఉంది, నిజాయితీ ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ మనల్ని ఫాలో అవుతున్నారు. సో ఈ మీ ప్రశ్నకు సమాధానం ఇందులో ఉందని నేను అనుకుంటున్నాను. కానీ ఇబ్బందులు పడ్డారు అంటే సో అల్టిమేట్గా ఈ కార్పొరేట్ మాఫియా అనేది ఒక రాజకీయ నాయకుల చేతిలో ఉంది, అన్ని పార్టీ చేతిలో ఉంది కాబట్టి సో ఎందుకు మీరు ఈ లైన్ తీసుకోరు, మీరు ఈ లైన్ తీసుకున్నా కానీ ఇబ్బందులు ఎదుర్కొంటారన్న ఆ ప్రశ్నలు మీ ముందు వచ్చినాయి అయితే ఈ గ్యాప్లో? ఖచ్చితంగా. ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు విద్యార్థుల గురించి మేము పోరాడే ఈ పోరాటము ఈ గత 5 నెలలు 6 నెలలుగా మాత్రమే మొదలైంది అని అనుకుంటున్నారు. నా హిస్టరీ కనుక మీరు చూసుకుంటే నా మీద కూడా పోలీస్ కేసులు ఉండే. ఎన్ఐటి వరంగల్ డైరెక్టర్ టి శ్రీనివాసరావు అనే ఒక చెత్త మనిషి నా మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండు. ఆ రోజు ఎన్ఐటి వరంగల్లో ఇప్పుడు ఈ పిల్లలు ఏ నీటు లేకపోతే ఈ ఐఐటి జేఈ ప్రిపేర్ అయ్యి ఏ కాలేజ్లకి అయితే వెళ్ళి జాయిన్ అవుతారో అట్లాంటి కాలేజ్లో జరుగుతున్న అవినీతిని బయట పెట్టినందుకు కేసులు ఫైల్ చేసి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి పోలీసులతోనే రకరకాల టార్చర్లు పెట్టిన సందర్భం నిన్న 20వ ఏటనే చూసినాను. కాబట్టి పోలీసులన్నా ఈ వ్యవస్థ అన్నా నాకు భయం ఆ రోజే పోయింది. సో ఈ విద్యార్థుల గురించి యువత గురించి చేసే పోరాటం ఈ రోజు మొదలైంది కాదు. ఈ రోజు మీరు కేవలం ఒక చిన్న వృక్షాన్ని చూస్తున్నారు, కానీ వీటన్నిటికీ విత్తనం అయితే 2019 అప్పుడు ఆ సంవత్సరం నుండే మొదలైందనమాట. సారీ 2013వ సంవత్సరం నుండే మొదలైంది. ఓకే, మీరు 2 రోజుల కాలం పాటు వెల్నెస్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని అక్కడ అడ్మిట్ అయినారు కదా. సో బాధాకరమైన విషయం ఏంటంటే ఏ ప్రతిపక్ష పార్టీ సంబంధించిన నాయకుడైనా మిమ్మల్ని మందలిచ్చే ప్రయత్నం చేసిండా, మాట్లాడరు, అట్లీస్ట్ సంఘీభావం తెలిపే ప్రయత్నం చేసిరా మీరు చేసే ఆ పోరాటాన్ని చూసి? అంటే మినిమం ఉంటుంది కదా. సో అట్లీస్ట్ మీరు చేసే పోరాటానికి సంఘీభావం తెలవకపోయినా పర్వాలేదే, కానీ ఒక గూండాల చేతిలో మీరు దాడికి పాల్పడ్డారు, గాయపడ్డారు కాబట్టి ఎవరైనా మందలిచ్చే ప్రయత్నం చేసిరా? ఎవ్వరూ లేరు. కేవలం కొంతమంది పీడిఎస్యు వాళ్ళు వచ్చారు, వచ్చి మీరు చేస్తుంది కరెక్ట్ అండి, మేము కూడా మీకు సపోర్టివ్గా ఉంటామని చెప్పేసి వాళ్ళు మాత్రమే వచ్చిపోయారు. మిగిలిన వాళ్ళు మన పార్టీ సభ్యులు వీళ్ళందరూ కూడా చాలా మంది వచ్చారు. ఇక వేరే ఆర్గనైజేషన్స్ అయితే ఒక పీడిఎస్యు ఆర్గనైజేషన్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే మన పిఓడబ్ల్యూకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు వచ్చి కలిసి వెళ్ళారన్నమాట, అంతే. కానీ రాష్ట్రంలో చాలా మాఫియాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ కార్పొరేట్ కాలేజ్ మాఫియా పైన ఎందుకు ఫోకస్ చేయాలన్న ఆలోచన మీలో వచ్చింది? అయితే ఒక విషయం ఏంది అని అంటే
ఇప్పుడు ఇది కార్పొరేట్ మాఫియా ఇదంతా మేము ఆలోచించాలి ప్రాసెస్ అంతా మొదలుపెట్టే ముందు. మేము కేవలం ఒకటే ఒక ఆలోచనతో ముందుకు పోయినాం. మాకు ఏప్రిల్ నెలలో ఒక కాల్ వచ్చింది. ఒక స్టూడెంట్ కాల్ చేసి మాకు క్లాసెస్ పెడుతున్నారన్న, మా పేరెంట్స్కి మేము క్లాసెస్కి వెళ్ళడం ఇష్టం లేదు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. పిల్లలు కదా చదువుకున్న ఇష్టం లేక అట్లా అంటారేమో అని చెప్పి ఇగ్నోర్ చేసినాం. సరే ఫస్ట్ సెకండ్ ఒక 10 కాల్స్ అట్లా రిపీటెడ్గా వచ్చేసరికి అసలు ఏంది మీరు ఏం చదువుతారమ్మా, ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తారు మాకంటే, సార్ మాది మొన్ననే 10th అయిపోయింది, 2 days బ్యాక్ 10th క్లాస్ అయిపోయింది, ఎగ్జామ్స్ March 30కి అయిపోయినాయి, మాకు April 1st నుండి క్లాసెస్ స్టార్ట్ చేసారు, కనీసం మాకు ఏ స్ట్రీమ్ చూస్ చేసుకోవాలనో ఫ్రీడమ్ లేదా అని చెప్పేసి వాళ్ళు అన్నారనమాట. అంటే నేనేమన్నాను, అసలు అట్లెట్లా స్టార్ట్ చేసారు, అసలు రూల్స్ ప్రకారం అయితే తర్వాత స్టార్ట్ కావాలి కదా క్లాసెస్, అంటే బోర్డు క్యాలెండర్ ఉంటుంది కదా, June 1st నుండి క్లాసెస్ స్టార్ట్ కావాలి కదా అని చెప్పేసి నేను వాళ్ళని అడిగినాను అనమాట. అంటే లేదు మాకు April 1st నుండే మొత్తం నారాయణ చైతన్య అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లలో April 1st నుండే క్లాసెస్ స్టార్ట్ చేసారు అని అన్నారు. అయితే మాకు బాధ అనిపించింది. దట్ ఈస్ గ్రేవ్ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్. ఎందుకు అని అంటే పిల్లలకు నేను ఫ్యూచర్లో ఏమవ్వాలో అని డిసైడ్ చేసుకునే బేర్ మినిమం రైట్ ఒకటి ఉంటుంది. అది లేకుండా వాళ్ళ ఫ్యూచర్ని అజ్ఞాతంలోకి నూకడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటారు. నేను డాక్టర్ని అవుదాం అనుకుంటున్నాను, ఓకే దానికోసం బైపీసీ తీసుకోవాలి, లేదు నేను ఒక ఇంజనీర్నో లేకపోతే ఇంకా లాయర్నో అవుదాం అనుకుంటున్నాను, దానికి ఎంపీసీయా లేకపోతే ఎంఈసీయా సిఈసీయా ఇలాంటి వేరే కోర్సెస్ ఏమైనా తీసుకోవాలా అనేది ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు. కొంతమంది జాయిన్ అవుతారు, కొన్ని రోజులు క్లాసెస్కి వెళ్తారు, తర్వాత వద్దు నేను ఇందులో కాదు ఆ స్ట్రీమ్లోకి వెళ్తానని చేంజ్ చేసుకుంటారు. ఇట్లా రకరకాల పరిస్థితులు ఉంటాయి. అవన్నీ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయకుండా వాళ్ళందరికీ కనీసం ఒక సెటిల్ డౌన్ అయ్యి ఆలోచించుకునే పీరియడ్ కూడా లేకుండా చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేవ్ వయలేషన్ ఆఫ్ ఎ బేసిక్ హ్యూమన్ రైట్ అనిపించి మేము రంగంలోకి దిగినాం. ఓకే, రంగంలోకి దిగి ఫస్ట్ మేము వెళ్ళిన కాలేజ్ ఇదే కాలేజ్, శ్రీ చైతన్య. మొన్న మన మీద ఏదైతే దాడి చేసిర్రో అదే కాలేజ్కి వెళ్ళినాం. అక్కడ నుండే కాల్స్ వచ్చినాయి. మీరు ఆమె శారద గారు చేసిన రైడ్ లో చూస్తే అక్కడ పక్కన ఫోన్ కాయిన్స్ ఉన్నాయి కదా, కాయిన్ బాక్స్లు ఉన్నాయి కదా, ఆ వాటి నుండే మాకు రిపీటెడ్ గా కాల్స్ వచ్చినాయి. అక్కడికి వెళ్ళినాము, వాళ్ళని ఎక్స్పోజ్ చేసినాము. అండ్ మేము ఏది కూడా ఇట్లా ఎక్స్పోజ్ చేసిన తర్వాత అట్లా గాలికి వదిలేయము. దానికి సంబంధించి క్లియర్ గా కంప్లైంట్స్ కూడా ఇస్తాం. మీరు చూస్తే మొత్తం ఏప్రిల్ నెలలో మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పైన ప్రిన్సిపల్ సెక్రటరీ పైన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి మన చీఫ్ మినిస్టరే ఉన్నాడు కాబట్టి చీఫ్ మినిస్టర్ కి ఎందుకైనా మంచిదని చెప్పేసి చీఫ్ సెక్రటరీకి ఇంత మందికి రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. ఇట్లా ఇల్లీగల్ గా క్లాసెస్ నడుపుతున్నారు, మీరు యాక్షన్ తీసుకోండి, పిల్లల మీద రకరకాల ప్రెషర్స్ పెరిగిపోతున్నాయి, ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి, దాని వల్ల వాళ్ళు సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పేసి క్లియర్ గా కంప్లైంట్స్ ఇస్తే ఇప్పటి వరకు అంటే మొన్న ఆవిడ వచ్చేంత వరకు కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయితే ఇన్ఫాక్ట్ ఆవిడది పక్కన పెట్టేస్తే వీటి మీద రెస్పాండ్ అవ్వాల్సింది మెయిన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇంటర్మీడియట్ కి సంబంధించిన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు. ఇప్పుడు మీరు ఇంతమందికి కంప్లైంట్ ఇచ్చుకుంటూ పోయినారు కదా ఇంటర్మీడియట్ బోర్డుకు, ఎందుకు అంటే వ్యవస్థ కంప్లీట్గా నిద్రపోతున్నట్టు మీకు అర్థమైందా? ఎందుకు రెస్పాండ్ కాలేదంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇక్కడ ఒకటే ఒకటి ఉంది వాస్తవం కనుక మనం మాట్లాడుకుంటే, మరి ఎవరికి ఎన్ని ముడుపులు ముడుతున్నాయో, ఎక్కడెక్కడ నుండి ఏమేమి జరుగుతున్నాయో ఇదంతా కూడా ఇక మనం దీర్ఘంగా చూసి ఆలోచించాల్సిన పరిస్థితి. ఒక కాలేజ్ మీదకి పోతే ఒక మిత్రుడు, నేను కూడా స్టూడెంట్ యూనియన్ ఇట్లా చేస్తారా, సైలెంట్ గా టైంకి రావాలి మాట్లాడుకోవాలంటే పైసలు తీసుకుని పోవాలంటున్నావు అని చెప్పానంటే గంతే కదా అని అన్నారు. అంటే వాళ్ళు ఎంత అది అమాయకత్వం అంటారా మూర్ఖత్వం అంటారా అది కూడా అర్థమైతలేదు. కరప్షన్ చేయాలి, కరప్షన్ చేయడం తప్పు కాదు అనే కాడికి వాళ్ళ ఆలోచన విధానం వచ్చేసింది. ఏముందిలే 4 రోజులు పైసలు మేనేజ్మెంట్ ఇదంతా నడుస్తుంది కదా, వ్యవస్థలో ఎవడు పట్టించుకుంటాడు ఎవడేం చేస్తాడులే అన్న ఒక ధీమా మీద వాళ్ళందరూ బ్రతుకుతున్నారు. ఇప్పుడు మొన్న కూడా మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజ్ కాడ ఎవరైతే దాడికి వచ్చినారో కాసేపు మీతో మాట్లాడే ప్రయత్నం చేశారు, వాళ్ళు కూడా ఒకటే అంటా ఉన్నారు. సో పదే కాలేజ్ కాడికి వచ్చి డిస్టర్బెన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పిల్లలు మంచి చదువుకుంటా ఉన్నారు, వాళ్ళకి చదువుకోకుండా ఈయన పదే వచ్చి ఇక్కడ ధర్నా చేయడం లేకపోతే మాట్లాడడం డైరెక్ట్ క్లాస్లోకి ఎంట్రీ ఇవ్వడం ఇట్లా ఇబ్బందికర పరిస్థితులు చేస్తుంది కాబట్టి మేము దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంది అని అంటే, ఇక్కడ నేను పదే వస్తున్నా అన్నారు. ఫస్ట్ మీరు సమ్మర్లో క్లాసెస్ పెట్టడం తప్పు.
క్లియర్గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నా దగ్గర ఉన్నాయి. సమ్మర్లో క్లాసులు పెట్టొద్దు అని చెప్పేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. అకాడమిక్ క్యాలెండర్ ఫాలో కావాలని చెప్పేసి అన్నది, అడ్మిషన్ స్కెడ్యూల్ ఫాలో కావాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అంటే June 1 నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు అయిపోయి వాళ్ళు ఇంటర్మీడియట్కి నెక్స్ట్ June 1కి జాయిన్ అవ్వాలి. వాటికి సంబంధించిన అడ్మిషన్స్ May 2025లో జరగాలి. ఆ May 2025లో జరగాల్సిన అడ్మిషన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ చేసాడు తెలుసా? ఈ లాస్ట్ మంత్ స్టార్ట్ అయిపోయినాయి. ఓకే, కాల్స్ కూడా వచ్చినాయి. కొంతమంది పేరెంట్స్ మాకు అవి కూడా మెసేజ్లు పెట్టారు. ఈ పలానా నంబర్ నుండి నాకు ఫోన్ వచ్చింది, మీ అబ్బాయిని మా కాలేజ్లో జాయిన్ చేయండి అని. అదేంది ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అయ్యింది? మా ఉంది 10th ఇప్పటికి పూర్తి కూడా కాలేదు, నెక్స్ట్ ఇయర్ కదా వాడు 10th క్లాస్ అయిపోయేది, ఇప్పటి నుండే వీళ్ళ టార్చర్ ఏంది అని చెప్పేసి నాకు ఫోన్ వచ్చింది. వీటి గురించి కంప్లైంట్స్ ఇంటర్మీడియట్ బోర్డుకి పోలేవు అనుకుంటున్నారా? పోతే కానీ పట్టించుకోరు. నేను డైరెక్ట్గా శృతి ఓజా ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే సెక్రటరీ ఉన్నారో ఈ బోర్డుకి సంబంధించి ఆవిడని కూడా కలవడం జరిగింది. ఇవన్నీ రిప్రజెంట్ చేసిన, ఆమెకు చెప్పిన ఇంతకు ముందు ఎట్లుందో తెలియదు కానీ ఇప్పటి నుండి అయితే ఇది మారాలి అని చెప్పేసి క్లియర్ గా చెప్పిన. నో రెస్పాన్స్. మన వీడియోలు కట్ చేసి ఈమెయిల్కి అటాచ్ చేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కి కంప్లైంట్స్ ఇచ్చిన దాఖలాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. నో రెస్పాన్స్. ఇప్పుడు బుర్రా వెంకటేశం గారు ఉన్నారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఏమన్నా అంటే ఆయన ఒకటే అంటాడు, నేను కూడా కష్టాన్ని చూసినాను, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మరి మీ సమక్షంలోనే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇందాక మీరు అడిగిన ప్రశ్న ఏంది, ఆ కాలేజ్ వాళ్ళకు నేనంటే ఒక పగ అని. మీరు కరెక్ట్గా ఉంటే నేనెందుకు వస్తాను? హాలిడేస్ లో క్లాసులు పెట్టిరు, నాకు కంప్లైంట్ వచ్చింది, తప్పు ఎక్స్పోజ్ చేసిన, దాని మీద కంప్లైంట్ ఇచ్చిన, ఏం యాక్షన్ తీసుకోరో నాకు ఇప్పటి వరకు తెలియదు. బోర్డు కూడా నాకేం సమాధానం ఇవ్వలేదు. రెండోది, ఆ రోజు అక్కడ పక్కనే ఒక అడ్డమైన క్లినిక్ ఉంటుంది. అడ్డమైన క్లినిక్ అని నేను ఎందుకు అంటున్నానంటే, వాడు ఆ రోజు పోతే పిల్లలకు మాట్లాడే హక్కు లేదంటాడు దరిద్రుడు. ఆ క్లినిక్ కి సంబంధించినోడు పిల్లలకు మాట్లాడే హక్కు లేదు, పేరెంట్స్ మాత్రమే మాట్లాడాలి అని అన్నారు. మరి ఈరోజు నేరళ్ళ శారద గారు పోయి పిల్లలతో మాట్లాడిందా, పేరెంట్స్ తో మాట్లాడిందా? మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అది ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకు మాట్లాడే హక్కు ఉంటుంది, కంప్లైంట్ చేసే స్వేచ్ఛ ఉంటుంది. వాడిని హాస్పిటల్ని మూపియాలి, దాని గురించి కూడా మేము ఏ రకమైన చర్యలు తీసుకోవాలో తీసుకుంటాము. అక్కడ ప్రతి ఒక్కరు పోతున్నారు, సెలైన్లు ఎక్కియడం, 2-3 అడ్డమైన టాబ్లెట్లు రాయడం, కథం. ఇంకో బెటర్ హాస్పిటల్ అనేది లేదు వాళ్ళందరికీ. అక్కడికి వెళ్తే ఇప్పుడు మీరు వీడియోలలో చూసిన ప్రిన్సిపల్ అనే ఆమె ఉంది కదా, మరి వచ్చి ఒక పాపని నా కళ్ళ ముందే గుంజుకొని పోయింది. ఏంది మరి ఏమైంది చెప్పండి అంటే సమాధానం ఇవ్వకుండా పోయింది. లోపలికి పోయి దర్వాజాలు పెట్టేసుకున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ ఆమె మొన్న పోయినప్పుడు వెంటిలేషన్ లేదు, అది లేదు, ఇది లేదు అన్నారు. మీరు నాకు ఒక వీడియో చూస్తే నేను అన్నా, వీటికంటే జైళ్ళు మేలని. కనీసం వాళ్లకు నాణ్యమైన ఫుడ్ ఉంటుంది టైంకి, మళ్ళీ రెండోది వెంటిలేషన్ ఉంటుంది, మూడోది అన్నిటికంటే ముఖ్యమైనది వాళ్ళకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అందుకే జైల్లో 1000 రెట్లు మేలన్న విషయం నేను అప్పుడే క్లియర్ గా చెప్పినుండే అనమాట. ఈ కాలేజ్ లో ఆవిడ వెళ్ళింది, మేము క్లాస్ రూమ్స్ వరకు వెళ్ళగలుగుతాం కానీ హాస్టల్స్ లోకి వెళ్ళలేము కదా, మాకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. అక్కడ లోపలికి వెళ్ళినప్పుడు కనీసం ఒక వెంటిలేషన్ లేదు. అండ్ ఇంకొన్ని సంఘటనలు చెప్తా. ఇవే నారాయణ శ్రీ చైతన్య కాలేజ్లలో ఒక దరిద్రుడు గంపగుత్త పట్టుకుంటాడు, క్లాసులు కాలేజ్ స్టార్ట్ చేస్తాడు. కొంతమంది స్టూడెంట్స్ ఈ కంప్లైంట్ ఇచ్చారు, ఒక ఫ్లోర్ లో ఇది మీకు హాస్టల్ అలాట్ అయింది, ఇక్కడ ఉండండి, ఒక బిల్డింగ్ లో 2nd ఫ్లోర్ లో ఇచ్చారు, 1st ఫ్లోర్ లో క్లాసులు జరుగుతుంది. సడన్ గా ఏమైపోయింది, వీళ్ళు వెకేషన్ అని ఒక వారం రోజులు ఇంటికి పోయారు. 2nd ఫ్లోర్ లో ఉన్న వాళ్ళ సామాన్లు వాళ్ళ పర్మిషన్ లేకుండా, వాళ్ళకు ఒక ఇంటిమేషన్ లేకుండా అవి తీసుకొని పోయి వాళ్ళు 5th ఫ్లోర్ లో పెట్టేశారు. 5th ఫ్లోర్ లో పెట్టేసి వీళ్ళ క్లాస్ రూమ్స్ 3rd ఫ్లోర్ కి కాదు, 1st ఫ్లోర్ లో అదేంది మన 3rd ఫ్లోర్ కి షిఫ్ట్ చేసి 1st, 2nd ఫ్లోర్లలో స్కూల్ స్టార్ట్ చేశారు పిల్లలకు తెలియకుండానే. అంతే, స్కూల్ అంటే 1st to 10th స్టాండర్డ్ స్కూల్స్ ఉంటాయి కదా, ఆ పిల్లల్ని 8, 9, 10th స్టాండర్డ్ పిల్లల్ని ఆ స్కూల్లో వేసారు. అదేంది అని అడిగితే అదంతే, పైసలు తీసుకున్నాక ఆ మదం ఎక్కుతుంది కదా, పైసలు వచ్చేంత వరకు బిచ్చగాళ్ళలా బిహేవ్ చేస్తారు. పైసలు తీసుకున్న తర్వాత మొన్న చూసారు కదా ఆ రౌడీ బిహేవియర్ బయటపడుతుంది. దీన్ని ప్రశ్నించాల్సింది ఎవరు? మనం కాకపోతే ఇంకోటి ప్రశ్నిస్తాడు.
కాబట్టి మనం ప్రశ్నించినాం. ఆ రోజు పోలీసులు కూడా, అంటే నేను సిఐ వాళ్ళందరి గురించి మాట్లాడతలేను, ఆ ఇద్దరు కానిస్టేబుల్ అని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. మీ వీడియోలు చూస్తాం, అది చేస్తాం, మీరు చేసింది తప్పు, అది ఇది మాట్లాడుతున్నారు. మరి అట్లా చేసి రోజు గాంధీ జయంతి రోజు గాంధీ చేసింది కూడా తప్పే, సుభాష్ చంద్రబోస్ చేసింది కూడా తప్పే, వాళ్ళు చేసింది కూడా పోరాటమే కదా, దేశ స్వేచ్ఛ గురించి, స్వాతంత్రం గురించి. వాళ్ళు చేసింది తప్పు, మేము చేసింది తప్పు అయితే వాళ్ళు చేసింది కూడా తప్పే. ఈ రోజు నేను క్లియర్గా చెప్తున్నాను, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు చేసింది తప్పే వాళ్ళ ప్రకారం. మరి ఈ రోజు మీకు తెలంగాణ రాష్ట్రం ఇస్తుందా జీతము, లేకపోతే వేరే ఇంకేదన్నా గవర్నమెంట్ ఇస్తుందా? ఇప్పుడు మనం దాడి తర్వాత మాదాపూర్ PS లో కంప్లైంట్ కూడా ఇచ్చినాము. సో మీరే రాసి కంప్లైంట్ కాపీ కూడా అక్కడ ఇచ్చినారు. కేసు నమోదు అయిందా? ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? మళ్ళీ సిఐ గారితో మాట్లాడితే ఖచ్చితంగా FIR చేస్తానని అయితే చెప్పారు. నేను వాళ్ళకి చెప్పినాం, చూడండి నేను ఈ నారాయణ చైతన్య లాగా రక్తపు కూడు తినేటోని కాదు. పేరెంట్స్ సొమ్ము గుంజుకొని అడ్డమైన వాడికల్లా పంచుకుంటా పోయి ఓ మాఫియా నడిపించేటోని కాదు. నేను కష్టపడి రూపాయి పోగేసుకొని కొనుక్కున్న సామాన్లు కొన్ని ఉన్నాయి. అవి రోడ్ మైక్స్ అయి ఉండొచ్చు, అది దగ్గర 30,000 మైక్ సెట్. దానికి ఉన్న కనెక్టర్స్ ఇవన్నీ కనుక చూసుకుంటే దగ్గర 30,000 మైక్ సెట్. అది ఆ రోజు బలవంతంగా లాక్కున్నారు. iPhone 13 Pro Max ఏసి కింద వేసి కొట్టిర్రు. వాడు పొడుగు ఒకడు ఉండే కదా, వాడు వేసి కింద పడేటట్టుగా చేసిండు. ఇంకొకడు నా మెడలో ఒక గోల్డ్ చైన్ ఉండే, వాడు ఫుల్ దాగేసి ఉన్నాడు. వాడు ఎట్లనంటే కళ్ళద్దాలు పెట్టుకుంటే పేరెంట్ తీసేస్తే రౌడీ అన్న టైప్ లో వచ్చిండు. వాడు నా గోల్డ్ చైన్ లాగే ప్రయత్నం కూడా చేసిండు. అది అప్పుడు తెగిపోలేదు, కానీ తర్వాత ఎక్కడ తెగి పడిపోయిందో తెలియట్లేదు. సో ఇవన్నీ గనక మీరు గమనిస్తే ఓవరాల్ గా నాకు వాటితో పాటు మళ్ళీ హాస్పిటల్ బిల్స్, వీటన్నిటికీ నేను కష్టపడి ఇప్పుడు ఆ రోడ్ మైక్స్ కూడా రూపాయి పోగేసుకొని మా సిస్టర్ని, వాళ్ళు US లో ఉంటారు, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అక్కడ నుండి నాకు పంపించారు. మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ కావాలి అని అంటే ఇవన్నీ నేను ఏడికేం తెచ్చుకుంటాను, మళ్ళీ అవన్నీ పోగేసుకొని కొనుక్కోవాలి. వీళ్ళలాగా నేనేం అడ్డగోలుగా వీన్ని బెదిరించి పేరెంట్స్ని బెదిరించి ఏం డబ్బులు సంపాదించట్లేదు కదా. ఇప్పటి వరకు మా పార్టీ అకౌంట్ లో కూడా చాలా మంది డబ్బులు వేస్తాను మీకు పర్సనల్ గా అంటే మేము వద్దు అన్నాము. డొనేట్ చేస్తే పార్టీకే డొనేట్ చేయండి అన్నాం. అన్ని మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని యాక్టివిటీస్ చేసుకుంటాం తప్ప. కానీ అక్కడ సిఐ మాటలు కూడా మనం స్వయాన విన్నాం, మన ముందే అంటా ఉండు, ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్ అంటా ఉన్నాడు. ఆయన మాటలు, ఆయన బిహేవియర్ చూస్తూ ఉంటే వాళ్ళపైన కేసులు నమోదు చేసే అవకాశం లేని స్పష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు చేయాల్సిందే, ఎందుకంటే ఈ రోజు బ్రాడ్ డే లైట్ లో ఒక అడ్వకేట్ మీద జరిగిన దాడి, దీని గురించి సీరియస్ గా చాలా మంది నాకు ఈ అడ్వకేట్ ఫ్రెండ్స్ కూడా కాల్ చేశారు, దీన్ని మనం వదలొద్దు అని చెప్పేసి అన్నారు. ఇంకోటి ఏంటి అని అంటే నాకు ఇక్కడ కాదు, నా ఎన్రోల్మెంట్ ఢిల్లీలో ఉంది. ఆ వీడియోస్ ఢిల్లీలో ఉన్న వాళ్ళు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది చూసారు, ఏంది పరిస్థితి అని చెప్పేసి అడిగారు. నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. దాని మీద చేయకపోతే సరే మరి ఇక దాని పరిణామాలు ఎట్లుంటాయో ఆ సిఐ చూస్తాడు. ఆ ఇద్దరు కానిస్టేబుల్ అయితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సింది. ఎందుకంటే నేను వాళ్ళు కాపాడడానికి వచ్చారు అనుకున్నాను, కానీ వాళ్ళు కూడా ప్లాన్ లో భాగం లాగా అనిపించారు నాకు. అక్కడ వచ్చి నిలబడి వాళ్ళు ఎంతసేపటికి వీడియోలు తీస్తున్నారు కానీ ఎవరు ముందుకు వస్తలేరు. ఆ వీడియోలు కూడా ఏం తీస్తున్నారు, వెనకాల కెమెరామ్యాన్ మీద దాడి చేసి ఆయన కెమెరా ఎత్తుకుపోయింది వీడియో తీసిర్రా? లేదు. లేకపోతే మా వాళ్ళని కొట్టే వీడియోలు తీసిర్రా? లేదు. కేవలం నా వీడియోనే తీసిర్రు. ఎందుకు? వీడి నోట్లకేంచి ఒక్క గలీజ్ మాట వచ్చినా, వీని మీద వీడేమన్నా ఎవరినన్నా కొట్టినా వీని మీద కేసు బుక్ చేద్దామన్న ఇంటెన్షన్ తోని వీడియోలు తీసారు తప్ప వాళ్ళవి ఒక్క చర్య కూడా వాళ్ళ ఐప్యాడ్ లో రికార్డ్ అయి ఉండదు, ఆ ట్యాబ్ లో రికార్డ్ అయి ఉండదు. పోలీసులు మరి ప్రీ ప్లాన్డ్ గా ఆడికి వచ్చి ఏం చేసినట్టు. ఇప్పుడు ఆ సిఐ కూడా ఆ యజమాన్యంతో నేను అక్కడే ఉన్నా, కాలేజ్ సిబ్బందితో అంటా ఉన్నాడు, స్టూడెంట్స్ తోటి కేసులు పెట్టియండి, మేము కేసులు నమోదు చేస్తాం, మళ్ళీ మీ కాలేజ్ పైన వాళ్ళు రాకుండా వాళ్ళని తీసుకుని లోపడేస్తాం అంటా ఉన్నారు. సో ఎంటైర్ ఈ మాఫియాలో పోలీసు వాళ్ళ ప్రమేయం కూడా ఉన్నట్టు మీకు అనిపిస్తుంది? నేను ఆ సిఐకి 2 చేతులు మొక్కి వేడుకుంటున్నా, ప్లీజ్ ఆ పని చేపియండి, ఆ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్తోనే పెట్టియండి ప్లీజ్. ఎందుకు అని అంటే నువ్వు జస్ట్ నాకు ఆ కంప్లైంట్ కాపీ, నా మీద కేసు అయింది, పలానా కాలేజ్ మీదకి ఇడు పోయిండి అని అడిగితే నేను నువ్వు పెట్టే FIR తీసుకుపోయి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అని ముఖాన కొట్టి ఈ కాలేజ్ పర్మిషన్ ఎరా నేను అడిగింది అని అడుగుతా. మీకు అర్థమైందా నేను చెప్పేది? నువ్వు నా మీద కేసు పెట్టినావు అనుకో, పలానా స్టూడెంట్ తరఫున పెట్టినావు అనుకో, నేను ఒకటే అడుగుతా, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అని నేను ముందే అడిగిన, నాకు ఈ సాయి హైటెక్స్ ప్లాజా మాదాపూర్లో నడుస్తున్న క్యాంపస్ పర్మిషన్ డీటెయిల్స్ ఇవ్వండి అని అడిగిన. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు నాకు ఇచ్చిన రిప్లై ఏంది తెలుసా? ఇంకొంచెం స్పష్టంగా మమ్మల్ని అడగండి,
అంటే స్పష్టంగా అంటే అదే కదా, స్పష్టంగా అంటే ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఈ మాట ఎందుకు అంటున్నాను. పర్మిషన్ అనేది ఉంటే వాడు బాజాబ్తా బోర్డు పెడతాడు, వీళ్ళు న్యూస్ పేపర్లను టీవీలను దేన్ని వదలరు. అట్లాంటిది పర్మిషన్ క్యాంపస్కి కనుకుంటే బయట ఎన్ని బోర్డులు పెట్టరు. ఇప్పుడు మీరు శ్రీ చైతన్య వి హనుమంతరావు ఇంటి ముందు ఒక క్యాంపస్ ఉంది, దాని బయట ఒక బోర్డు ఉంటుంది, పెద్ద పెద్ద అక్షరాలతోని వాళ్ళ ర్యాంకులు ఫోటోలు అన్ని ఉంటాయి, అవునా కాదా? మరి నిన్న మనం పోయిన జాగాలో ఒక్క బోర్డు లేదు, దాని అర్థమైంది మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. పర్మిషన్ లేదు. ఇప్పుడు నిజంగా ఆయన అట్లా స్టూడెంట్స్ తోని కేసు పెట్టమని చెప్పి ప్రిన్సిపల్ కి సలహా ఇచ్చిండనంటే గుడ్, పెట్టండి. కానీ ఒకటి మాత్రం మర్చిపోకండి, నేను కేవలం ఒక పార్టీ మనిషిని కాదు, నాకు కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నేను హైదరాబాద్ హైదర్గూడలో ఉన్న సెయింట్ పాల్స్ హై స్కూల్లో చదివినాను. చాలా మంది బ్యూరోక్రాట్లు నువ్వు పనిచేస్తున్న డిపార్ట్మెంట్లో నుండే పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఆ స్కూల్ నుండి చదువుకొని పాస్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారు, పాలిటీషియన్స్ కూడా ఉన్నారు. రెండోది ఎన్ఐటి వరంగల్ నేను బీటెక్ పూర్తి చేసినాను, ఇక దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. జేడి లక్ష్మీనారాయణ గారు అయ్యుండొచ్చు, ఇంకా చాలా మంది ఆ కాలేజ్ నుండి పాస్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఈ రోజు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. మూడోది నేను ఢిల్లీ యూనివర్సిటీలో లా చేసినాను, అక్కడిక్కడ లంచాలు తీసుకొని అట్లా పొజిషన్లకి ఎక్కలేదు. నేను ఢిల్లీ యూనివర్సిటీలో లా చేసినాను. ఈ రోజు మెజారిటీ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ కూడా ఆ ఢిల్లీ యూనివర్సిటీలో లా చదువుకున్న వాళ్ళే. వాళ్ళు చదువుకున్న కాలేజ్లోనే నేను చదువుకున్నాను. నాకు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నాకు కూడా కనెక్షన్స్ ఉన్నాయి, నేను కూడా ఒక లాయర్ని. ఇవన్నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించుకొని మాట్లాడండి. ఏంటంటే ప్రతి ఒక్క చోటకి మనము ఎక్కడికైనా కూడా ఎక్స్పోజ్ చేయడానికి పోతున్నాము, మన మార్గం అహింస కాదని చెప్పేసి ఒకరిని ఓడడం మొదలుపెట్టిన తర్వాత సరే అని చెప్పేసి ఎవరు లేకపోతే వీక్ అనుకుంటున్నారని మొన్న 10 మందిని పోయినాము. ఇప్పుడు ఇక మీకు ఇదే దారి అనుకుంటే నేను 100 మందిని తీసుకోతా, 1000 మందిని తీసుకోతా, ఎవడేం బీక్తాడో చూస్తా అంటే అది కూడా చేయగలుగుతా నేను. ఇట్ డజంట్, నాకు అది పెద్ద విషయం కాదు అది. కానీ ఒకటే ఒక విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంది అని అంటే, కేసు ఆ రకంగా ఒకవేళ నాకు తెలియదు ఆయన మాట అన్నాడో లేదో తెలియదు, మీ ముందు అంటున్నారు కదా, ఒకవేళ అనుంటే పెట్టమని చెప్పండి. ఏ కాలేజ్ స్టూడెంట్స్ తో పెట్టిస్తారో నేను కూడా చూస్తా, చూసిన తర్వాత ఆ కాలేజ్ పర్మిషన్ అడుగుతా. ఉంటే మరి వాళ్ళు లోపలికి పోతారా నేను లోపలికి పోతారా తెలుస్తుంది. మొన్న నేరెళ్ళ శారద గారు కూడా అన్ని మాట్లాడారు, అంత బాగానే ఉంది. నేను అక్కడికే వస్తా ఉన్నా. ఎంత ఎపిసోడ్ తర్వాత ఉమెన్ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో నేరెళ్ళ శారద గారు ఎంట్రీ ఇచ్చారు. సో ఆమె ఎంట్రీ, ఆమె చేసే తనిఖీలు దేనికి సంకేతం అని మీరు అనుకుంటారు? నిజంగా ఆ కాలేజీల పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని మీకు అనిపిస్తూ ఉందా? ఒకటి ఏంది అని అంటే, ఇప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆవిడ పరిమితి మేరకు ఆవిడ పని చేస్తారు, అక్కడ వర్క్ చేయగలుగుతారు. ఏంది అని అంటే ఆడవాళ్లకు కలిగే కష్టాల గురించి ఉమెన్ కమిషన్ రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు అక్కడ ఆమె అన్ని కాలేజెస్ మీదకి వెళ్తుంది అంటే అన్ని కాలేజెస్ మీదకి వెళ్ళలేదు, ఓన్లీ గర్ల్స్ కి సంబంధించిన కాలేజెస్ మీదకో లేకపోతే పార్షియల్లీ కో ఎడ్యుకేషన్ ఉన్న కాలేజెస్ మీదకో వెళ్ళగలుగుతారు. అయితే ఇప్పుడు ఆవిడ చేయగలిగింది ఏంది, అక్కడ ఫుడ్ కానీ ఇట్లాంటి ఫెసిలిటీస్ కానీ. ఒక రకంగా చెప్పాలంటే I really appreciate her effort in visiting these colleges and exposing them. మన మీద ఎక్కడనైతే దాడి జరిగిందో అదే క్యాంపస్ కి ఆవిడ వెళ్ళి విత్ ఇన్ నో టైం ఆ రకంగా రైడ్ చేయడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు నుండి ఇక బతుకమ్మ పండుగ స్టార్ట్ అవుతుంది. ఇక ఆమె మనకు బతుకమ్మ లాగా ఒక హోప్ ని కలిగించింది. ఆ విషయంలోనైతే ఐ రియలీ అప్రిషియేట్ హర్. అయితే ఇక్కడ 2 విషయాలు నేను ఆవిడని అడుగుతున్నాను. మీరు అన్ని అడిగిర్రు బాగున్నాయి, కానీ 2 విషయాలు అడగలేదు మీరు. ఒకటి, ఫస్ట్ థింగ్ ఏంది అని అంటే, మీరు పోయిన కాలేజ్కి పర్మిషన్ ఉందా లేదా, ఉంటే దాని కోడ్ ఏంది పబ్లిక్లో పెట్టండి. అమాదాపూర్ సాయి హైటెక్స్ ప్లాజా మీద మీరు ఫస్ట్ రైడ్కి వెళ్ళారు కదా, దాని కోడ్ ఏంది, దాని పర్మిషన్ ఉందా బిల్డింగ్కి, ఆ పర్మిషన్ కాపీ ఒకటి పబ్లిక్ చేయండి. రెండోది, మరి మీరు లాస్ట్ వరకు ఆడు ఉన్నారు, ఆ వీడియో మొత్తం నేను చూసిన, చాయ్ తాగనీకి పోయిన ప్రిన్సిపల్ ఎందుకు రాలేదు గది కూడా జర క్లారిటీ ఇవ్వండి. ప్రిన్సిపల్ చాయ్ తాగనీకి పోయింది కదా, మరి లాస్ట్ వరకు వచ్చిందా ప్రిన్సిపల్? ఆమె ప్రిన్సిపల్ కదా, అక్కడ అన్నది కదా ప్రిన్సిపల్ చాయ్ తాగనీకి పోయిందని చెప్పింది. ఫస్ట్ ఈమె పోగానే ఆమె వచ్చి ప్రిన్సిపల్ చాయ్ తాగనీకి పోయిందని చెప్పింది. మరి చాయ్ తాగనీకి పోయిన ప్రిన్సిపల్ ఎందుకు రాలేదు? ఆ ప్రిన్సిపల్ ఎవరు, ఆమె ముఖం చూపియండి, నేను ఒప్పుకుంటా. ఈ 2 టెక్నికల్ పాయింట్స్ నేను పాయింట్అవుట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ కాలేజ్కి పర్మిషన్ ఉంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్ మీద అఫీషియల్ ప్రిన్సిపల్ అనేటోళ్ళ పేరు ఉంటుంది, వాళ్ళు ముందు పెడతారు.
ఇంతగానం అయిన తర్వాత అఫీషియల్ ప్రిన్సిపల్ ఉంటే ఆమె ముందుకు రావాలి కదా. ఆ రోజు మీరు ఆ వీడియోలు ఉన్న ఆమెనే పోలీస్ స్టేషన్కి వచ్చి ఆమె ప్రిన్సిపల్ అంటే ఈ ఆమె ఒక్కటే కాదు, నిజంగా సిఐ గనక మాట అని ఉంటే గనక లోపలికి అయినా కూడా పోతాడు. ఆమె ప్రిన్సిపలా? ఎవరు ఆమె? ఆమెకు జీతం ఏ అకౌంట్లోకి నుంచి వస్తుంది? శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ సొసైటీ నుండి వస్తుందా, లేకపోతే వాళ్ళకి ఇంకో అకౌంట్ నుండి కూడా శాలరీలు పడతాయి, ఆ XYZ అకౌంట్ నుండి పడుతుందా? సమాధానం చెప్పండి. ప్రతి ఒక్కడు వస్తాడు నేను ఎంప్లాయీని అంటాడు. ఏం ఎంప్లాయీ అంటే అడ్మిన్ అంటారు. ఏం అడ్మిన్? మీకు శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ సొసైటీ నుండి జీతం వస్తుందా అంటే సప్పుడు చేయరు, వెళ్ళిపోయిపోతున్నారు. అన్ని కరెక్ట్గా ఉన్నాడు సమాధానాలు కరెక్ట్గా ఇస్తాడు. ఏం లేనోడే మాట్లాడడం చేత కాదు వానికి, మాట్లాడడం చేత కానోడు ఈ రకంగా దాడులకు చేస్తాడు. కానీ ఉమెన్ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈమె అల్టిమేట్గా ఫైనల్ ఒక మాట చెప్తా ఉంది. సో కొద్దిసేపటి క్రితం కూడా మీరు కూడా ప్రెస్ మీట్ చూసే ఉంటారు. సో ఇప్పటికైనా కాస్త అదుపులో స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా మీరు పని చేసుకోండి, వాళ్ళకి స్టడీ చెప్పండి, ఫుడ్ పాయిజన్ కాకుండా వాళ్ళకి సరైన సదుపాయాలు చూసే రకంగా చర్యలు తీసుకోండి అన్న మాట చెప్తా ఉంది. మీరు అన్నట్టు ఆ కాలేజీలకు పర్మిషన్ లేదని మీరు అంటా ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. పర్మిషన్ లేని కాలేజ్ అక్కడ ఉండొద్దు. కానీ ఈ లైన్లో ఆ మేడం ఆలోచిస్తే బాగానే ఉంటుంది కదా. అంటే ఆమెకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకు అని అంటే అక్కడ ఒక ప్రాబ్లం జరిగింది, ఇష్యూ జరిగింది, ఇట్లా పలానా అడ్వకేట్ యువజన పార్టీ వాళ్ళ మీద దాడి జరిగింది, అక్కడ ఒక ఇష్యూ ఉంది, దీని మీద ఒక యాక్షన్ తీసుకోవాలి, పిల్లలు సఫర్ అవుతుర్రు, మరి ఆమెకి ఏం కంప్లైంట్స్ వచ్చినాయి ఏదో అక్కడికి ఆవిడ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆమెకు తెలియదు కదా ఇవన్నీ, వాళ్ళకు కూడా కొత్త కొత్త అయి ఉండొచ్చు. పర్మిషన్ లేని బిల్డింగ్ మీదకి లోపలికి వెళ్తున్నది అన్న విషయం ఆమెకు తెలియదు. ఖచ్చితంగా నేను 100% చెప్తున్నా, ఆ బిల్డింగ్కి పర్మిషన్ లేదు. ఉంటే వాడు పెద్ద బోర్డు పెడతాడు. అదే గల్లీలో మీరు చూడండి, ఆ నారాయణ అని పెద్దగా బోర్డు ఉంటుంది, వానికి ఆ బిల్డింగ్ కి పర్మిషన్ ఉంది. అదే ఇంకో నారాయణలో పోతే వాడికి పర్మిషన్ ఉండదు. ఇట్లా ఒక్క బిల్డింగ్ పర్మిషన్ చూపించి 100 బిల్డింగ్లు నడిపిస్తారు ఆ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ఏరియాలో. ఇది ఒక చోటనే కాదు, త్రూ అవుట్ ద స్టేట్ చూసుకుంటే అక్కడ ఉండేటివి 100 కాలేజీలు అయితే ఆ 100 పర్మిషన్ల మీద 1000 బిల్డింగ్లు నడిపిస్తున్నారు. ఇది పరిస్థితి. కాబట్టి ఆవిడకు ఆ విషయం తెలిసి ఉండకపోవచ్చు. నేను చెప్తున్నాను కదా, మీరు ఆ వీడియో మొత్తం చూస్తే టెక్నికల్ పాయింట్ నేను చెప్తున్నా. చాయ్ తాగనీకి పోయిన ప్రిన్సిపల్ అటే వీకింది, మరి ఏడా రాలేదు కదా ఆ ప్రిన్సిపల్ వీడియో ఏడా నేను చూడలేదు. మళ్ళీ ఇంకొకటి, ఆమెకి ఏందండి అంత బలుపు? ఆమె నేరళ్ళ శారద గారు పోయినప్పుడు కనీసం ముఖంలో కొంచెమైనా అదొక భావన, అరే నేను తప్పు చేసినాను అన్న భావన ఉందా ఆమెకు? అక్కడ నిలబడ్డ కాలేజ్ ఎంట్రీ అవుతుంటే కూడా లాక్ వేసుకున్నాను కదా, ఎందుకు వచ్చినావు నువ్వు వీడికి, నీకేం పని? ఆ యాటిట్యూడ్ ఉంది. కానీ అయ్యో పిల్లలు తప్పైపోయింది అది లేదు. ఏంది ఆ మస్తు మందిని చూసినాం పోండి, పైసలు ఇస్తే నోరు మూసుకుంటారు మీరంతా అన్న యాటిట్యూడే ఆమె ముఖంలో కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా మీరే చూడండి, ఆ ముఖం చూడండి, ఇట్లా పెట్టుకొని ఎటెటో చూస్తుంది ఆమె. కానీ ఎక్కడ కూడా కొంచెమన్నా కూడా మేము తప్పు చేసినాము సరిదిద్దుకుంటాము అన్న భావన వాళ్ళ ముఖాలలో లేదు. కానీ కొంతమంది స్టూడెంట్ లీడర్స్ చేయబట్టే కూడా ఈ తరహాలో కాలేజ్ యాజమాన్యం ప్రవర్తిస్తుంది అనుకోవచ్చు కదా. వాస్తవానికి చెప్తే కొంతమంది కాదు, 95% మంది విద్యార్థి నాయకుల యొక్క కరప్ట్ యాటిట్యూడ్ వల్లనే ఈరోజు మనకి పరిస్థితి వచ్చింది. సరే వస్తారులే, వస్తారు ఎంతో కొంత పైసలు ఇస్తే పోతారులే అన్న ఆలోచన ఉన్నట్టు కనిపించింది. ఇప్పుడు ఆడ ఏమైపోయింది అని అంటే ఒక భయం అనేది స్టార్ట్ అయింది. నారాయణ చైతన్య వీళ్ళకే కాదు, విద్యార్థి నాయకుడు అని చెప్పుకునే ప్రతి ఒక్కడికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ స్టూడెంట్ యూనియన్ అన్న తీసుకోండి, ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను, అది NSU అయి ఉండొచ్చు, ABVP అయి ఉండొచ్చు, TNSF అయి ఉండొచ్చు, TRSV అయి ఉండొచ్చు, ఇంకా ఏదన్నా తీసుకోండి మీరు, ఆల్ స్టూడెంట్ యూనియన్, Tier 1 Tier 2 ఇప్పుడే జాయిన్ అయ్యి వర్క్ చేద్దాం అనుకునేటోళ్ళు 3 కేటగిరీలు ఉంటాయి. ఇప్పుడు పైన టాప్లో ఉన్నోడు వీళ్ళందరితో ఫిక్సింగ్ చేసుకొని కూర్చున్నాడు. ఇప్పుడు కింద కొత్తగా జాయిన్ అయినోడు తప్పు జరిగింది వీని మీద కంప్లైంట్ ఇస్తా అది చేస్తానంటే వాడు ఆ కాలేజ్కి వెళ్ళగానే పైన ఉన్నోడి దగ్గర నుండి వీడికి ఫోన్ వస్తుంది, మన కాలేజే వదిలేసి. వాడు ఆ మాట వినలేదనుకోండి, వాడు కాలేజ్ వాడు కలిసి వీని మీద కేసు పెడతారు. ఇట్లా మీరు నమ్ముతారో నమ్మరో ఆల్మోస్ట్ సెక్షువల్ హరాస్మెంట్ కేసులు పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కానీ అసలైన సెక్షువల్ హరాస్మెంట్ ఏడైతుందో మీకు తెలుసా? ఈ రోజే నాకు ఒక కాల్ వచ్చింది, ఇంకా నేను ఫ్యాక్ట్స్ వెరిఫై చేసుకోలే. అది ఈరోజు విమెన్ కమిషన్ చైర్మన్ గారు కనుక చూస్తే లెటర్ వెరిఫై ద ఫ్యాక్ట్స్. ఒక క్యాంపస్ హాస్టల్లో AC రిపేర్ చేయడానికి ఒకడు రెగ్యులర్గా వచ్చి ఒక అమ్మాయి
అది కన్సెన్షువలా కాదా అన్న విషయం పక్కన పెడితే అండర్ ఏజ్ ఉన్న మైనర్తోని కనుక ఒక సెక్షువల్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయితే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ రేప్ యాజ్ పర్ ఐపీసీ. ఇప్పుడు బిఎన్ఎస్ అయింది. ఓకే, ఒక అలిగేషన్ అది వచ్చింది. కాలేజ్ పేరు కూడా నేను అందుకే చెప్తలేను. అట్లా అది కాలేజ్ వాళ్ళ దృష్టిలోకి వచ్చి పడేసారు, అమ్మాయిని కాలేజ్ నుండి తీసేసారు అని అన్నారు. ఇప్పుడు ఇంతగానం ఓపెన్గా బ్లేటెంట్గా మీ కాలేజ్ లోపలికి ఒకడు వచ్చి ఇట్లాంటి పనులు చేస్తుంటే ఏం జరుగుతున్నట్టు? అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళని ఇంకో క్వశ్చన్ అడిగిన, ఇప్పటి వరకు రాష్ట్రంలో గత 7 సంవత్సరాలుగా చనిపోయిన విద్యార్థుల సంఖ్య ఎంత? వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఈ విషయం నేను ఎందుకు అడిగిందంటే, ముక్కు పచ్చలారని కొడుకు, అతని పేరు గిరీష్, తల్లిదండ్రి ఈరోజు జాయిన్ చేశారు. 3 రోజుల తర్వాత వెళ్ళి చూసారు, బయటికి వెళ్ళి మంచిగా ఫుడ్ తిన్నారు ఫ్యామిలీ అంతా కలిసి. ఆ అబ్బాయిని డ్రాప్ చేసారు. ఇంకొక 2 days తర్వాత అబ్బాయి నాకు ఉండబుద్ధి అవుతలేదు నాన్న ఈ క్యాంపస్లో, అస్సలు బాగాలేదని ఫోన్ చేస్తే వాళ్ళ తండ్రి గ్రహచారం కొద్దీ వేరే స్టేట్లో ఉండే, నాన్న నేను రేపు వచ్చి తీసుకెళ్తా, నువ్వేం బాధపడక ఇబ్బంది పడకని అన్నాడు. కథం. దట్ వాస్ ద లాస్ట్ కన్వర్సేషన్ విచ్ దట్ ఫాదర్ హ్యాడ్ విత్ దట్ సన్. నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు 10 o'clock వరకు వాళ్ళ మదర్కి కాల్ వచ్చింది, మీ అబ్బాయి కనిపిస్తలేడు అని చెప్పేసి. ఆ అమ్మ తన కూతుర్ని, అంటే అబ్బాయి వాళ్ళ అక్కని వేసుకొని క్యాంపస్ అంతా రాత్రి 11:30 వరకు వెతికింది, అబ్బాయి దొరుకుతాడేమో అని. దొరకలేదు. 11:30 వరకు దొరికితే వెతకని అబ్బాయి, ఆ తల్లి ఆ క్యాంపస్ వదిలేసి తన ఇంటికి పోయిన తర్వాత పోలీసులు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నారు మీ ఇల్లు ఎంత దూరం ఏంది అని. ఆ తర్వాత ఆవిడ వెతికిన చోటే బాడీని పడేసారు. మీ అబ్బాయి కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయింది అని చెప్పేసి అన్నారు. అదే క్యాంపస్లో. అక్కడికి వెళ్ళి ఏమైందిరా అని అడిగితే దాడి చేసే ప్రయత్నం చేశారు. వీళ్ళకు విద్యార్థుల నుండి నాకు వస్తున్న అభిమానాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. ఆ కాలేజ్కి వెళ్ళినప్పుడు 3,000-4,000 మంది విద్యార్థులు మొత్తం నన్ను చుట్టుముట్టి ఇక జిందాబాద్లో జేజేలు కొడుతుంటే తట్టుకోలేకపోయారు. వాళ్ళందరినీ సముదాయించి ఏం జరిగిందని అడిగితే లాస్ట్కి ఒక ప్రశ్న అడిగిన, ఇదంతా జరిగినప్పుడు మరి అప్పటి వరకు దొరకని బాడీ అప్పుడు ఎట్లా దొరికిందని అడిగితే అక్కడున్న గూండాలు వచ్చి దాడి చేశారు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, కాలేజీలలో ప్రిన్సిపల్ ఉంటారు, టీచర్లు ఉంటారు, కొంచెం మంది నాన్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, అంటే టాయిలెట్లు క్లీన్ చేసేటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఈ గూండాలు ఎక్కడి నుండి వస్తున్నారు? ఏ కాలేజ్కి వెళ్ళినా లోకల్ గూండాలు వస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఉన్నట్టు కదా, మొన్న శ్రీ చైతన్య దగ్గర దాడి చేసిన వాళ్ళు కూడా వాళ్ళ వాయిస్ చూస్తూ ఉంటే ఏపీ వాళ్ళ లెక్క కనిపిస్తుంది నాకు. వాళ్ళు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఉన్న బ్రాంచ్ని బట్టి అక్కడక్కడ, ఇప్పుడు ఇటు మాదాపూర్ హైటెక్ సిటీ ఇటువైపు వెళ్తే ఆంధ్రాకి సంబంధించిన వర్కర్స్ ఉంటారు, కొంచెం వేరే ఇప్పుడు హయత్నగర్ కోయడ క్యాంపస్ అవన్నీ అన్నాను కదా, అక్కడ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో ఆ తల్లి బాధ ఇప్పటికీ మేము మాట్లాడలేకపోతున్నాము. కంప్లైంట్స్ ఇచ్చినాము, నా మీద దాడి జరిగింది, క్లియర్ వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది, దాని మీద వీడియో ఎవిడెన్స్ పెట్టి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినాం. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. లాస్ట్కి హైకోర్టు నుండి ఆర్డర్ పోయింది, ఏం చేస్తారో చూడాలి. వీటన్నిటి దృష్ట్యా నా ఇంటి మీద రెక్కి కూడా చేశారు కొంతమంది. రెక్కి చేసి ఒక 45 నిమిషాలు నా ఇంటి ముందు ఆగిపోయారు. దానికి సంబంధించి నేను పోలీస్ ప్రొటెక్షన్ గురించి అప్లై చేస్తే నాకు రిజెక్షన్ లెటర్ పంపించారు. ఓకే, ఎప్పుడు జరిగింది రెక్కి? ఎప్పుడు జరిగింది ఇది? కరెక్ట్గా వినాయక చవితికి ఒక రోజు ముందు జరిగిన రెక్కి. ఇదిగో నేను రాచకొండ కమిషనరేట్కి రాసిన, నాకు పోలీస్ ప్రొటెక్షన్ అవసరం ఉంది అని, నా ఫ్యామిలీకి నాకు థ్రెట్ ఉందని చెప్పి రాసినాను. ఇది దానికి సంబంధించినటువంటి లెటర్. సీసీ ఫుటేజ్ ఉందా దానికి సంబంధించి? ఉంది, అది కూడా నేను మీకు షేర్ చేస్తాను, మీరు చూడండి. ఓకే, అంటే నేను దేన్ని కూడా లీగల్ లూప్స్ ఎక్కడ వదలట్లేదు, అన్నీ క్లియర్గా పెట్టుకొని అన్ని ఎవిడెన్స్లతో సహా వాళ్ళకు అప్పచెప్తున్నాను. కానీ యాక్షన్ అనేది ఉండాలి కదా. ఈరోజు నేరెళ్ళ శారద గారు చేసిన పనికి నేను చాలా గర్విస్తున్నాను. అండ్ ఆవిడని అప్రిషియేట్ ఎందుకు చేస్తున్నానంటే, దో ఆమె పెరిఫరీలోకి కొంచెం వచ్చినా కూడా ఆ రోల్లోకి ఆమె ఎంటర్ అయ్యి ఆవిడ ఎంతనైతే చేయగలుగుతారో అంత చేస్తుంది. దానికి పూర్తిగా మా సహకారం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆమెకు ఈ కార్పొరేట్ మాఫియా నుండి కూడా ప్రెషర్స్ రావచ్చు, వస్తాయి కదా, ఖచ్చితంగా వస్తాయి. అట్లా ఒకవేళ వచ్చినా కూడా యువజన పార్టీ వాళ్ళకు అండగా నిలబడి ఉంటుంది అన్న విషయాన్ని అయితే నేను స్పష్టంగా
చెప్తున్నాను. ఓకే. సో ఇంకేమేమి అవన్నీ తీసుకొచ్చినట్టు కదా, కంప్లీట్ కాపీస్ అయినా అవన్నీ? ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇది ఒక పెద్ద చరిత్ర నేను మీకు చూపించబోయేది. ఈడ మీరు చూస్తే దగ్గర దగ్గర ఇవన్నీ కూడా A to Z బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తర్వాత ఈ నారాయణ చైతన్య వీళ్ళు స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా దూరిర్రు. ఫస్ట్ 10th స్టాండర్డ్ ఆ బిల్డింగ్లు కూడా మొన్న ఆవిడ చూపించింది కదా, ఇంచుమించు అట్లనే ఉంటాయి. ఓకే. మొత్తం స్కూల్స్ కి సంబంధించి ఆర్టీఐలు వేస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు కొంచెం బెటర్ అనిపించింది మాకు. కొన్ని రిప్లైలు ఇచ్చే విధంగా ఇచ్చారు. ఈ సెకండరీ స్కూల్ సెకండరీ సర్టిఫికేట్ అంటారు మనకి, ఎస్ఎస్సి బోర్డు ఉంటుంది కదా, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, వాళ్ళకి ఆర్టీఐలు ఫైల్ చేస్తే ఇది మా పరిధిలోకి రాదు, డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్కి వస్తుంది అని చెప్పి వాళ్ళే ట్రాన్స్ఫర్ చేశారు. అంటే నేను మీకు ఎక్స్ప్లెనేషన్, మా పరిధిలోకి ఆర్టీఐ రాదు, ఈ మీరు అడిగిన ప్రశ్నలన్నీ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. ఓకే. డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్కి మేము ఏం చేసినాం, ఆ లెటర్ రాగానే ఇమీడియట్లీ ఆర్టీఐలు అక్కడ వేసినాం. వాళ్ళు మొత్తం మేము ఫైల్ చేసినాయి అన్ని కట్ట మాకు రిటర్న్ చేసి అసలు మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నట్టుగానే రెస్పాండ్ అయ్యారు. మేము అడిగింది ఏంది, స్కూల్ టైమింగ్స్ ఏంది, ఏ టైం నుండి ఏ టైం వరకు స్కూల్ పెట్టాలి, రాష్ట్రంలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, దేనికి పర్మిషన్లు ఉన్నాయి, స్కూల్ నడిపేయాలంటే ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి, ఇవే అడిగిన ప్రశ్నలు. మేమేం లేనివి అడుగుతలేం కదా. ఒకవేళ అవన్నీ లేకపోతే ఈ రోజు రాష్ట్రంలో స్కూల్ అనే వ్యవస్థ ఎట్లా నడుస్తున్నట్టు? ఇవన్నీ ఆర్టీఐస్ ఏమేమైతే ఫైల్ చేసినామో ఆ ఒక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ కి సంబంధించి దగ్గర మేము ఒక 60 నుండి 70 ఆర్టీఐలు ఫైల్ చేసినాం. ఇక నెక్స్ట్ ఇక మీరు ఇందాక చాలా మంది అనుకుంటుండొచ్చు, అరే జిహెచ్ఎంసీ వాళ్ళు అంత సడన్ గా అట్లెట్లా యాక్షన్ తీసుకుర్రు అని చెప్పేసి. సో దానికి సంబంధించి క్లియర్ ప్రూఫ్స్ ఇక్కడ ఉన్నాయి. ఆ పలానా క్యాంపస్ లో మేము ఎవరెవరికంటే ఈ మన నారాయణగూడలో డైరెక్టర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఆ సంబంధించిన ఆఫీస్లో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉంటాడు. ఆయనకు పర్సనలీ నేను ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చినాను. కంప్లైంట్ ఇచ్చి నెక్స్ట్ డే ఇన్ రైటింగ్ లో మేము ఇచ్చినాం, ఆ ఫుడ్ సేఫ్టీ కమిషనర్కి ఇచ్చిన కంప్లైంట్ ఇది. ఈ పలానా మాదాపూర్ అయ్యప్ప సొసైటీ క్యాంపస్ లో ఫుడ్ పాయిజన్ అవుతుంది అని చెప్పి ఇచ్చిన కంప్లైంట్. ఇప్పుడు ఈ కంప్లైంట్ బేస్ చేసుకుని నేను హాస్టల్ సీజ్ చేసినాను అయి ఉండొచ్చు, ఎందుకంటే జిహెచ్ఎంసీ వాళ్ళు 2 లక్షలు ఫైన్ వేసారు అన్నది మీరు విన్నారు కదా. అవును. ఇగో ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు స్టాంప్ వేయరనమాట. మనం ఇచ్చిన కంప్లైంట్ కి అక్నాలెడ్జ్మెంట్స్ ఈ విధంగా ఇస్తారు. ఓకే. సో ఇదంతా ఏప్రిల్ నెలలో మొదలు పెడితే మే, జూన్, జూలై, ఆగస్టు, ఇంకా అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఒకేసారి 1000 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఈ విషయం నేను అంత షూర్ షాట్ కి ఎట్లా చెప్తున్నానంటే, నా అభిమాన్ ఒక అతను ర్యాపిడో నడిపిస్తుంటాడు అనమాట. అతను ఈ నారాయణకు సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీ బైక్ బుక్ చేసుకుంటే అతను వెళ్ళిండు పికప్ కి. అతనికి పడ్డది రైడ్. ఆయన వెనకాల కూర్చుంటే ఆయన మొత్తం విన్నాడు, ఏమైంది సార్ అంటే ఫుడ్ పాయిజన్ అయింది, ఇట్లా 1000 మంది పిల్లలకి అయింది, హాస్పిటల్ ఉన్నారంటే అది శ్రీ సిగ్మా హాస్పిటల్ అని ఉంది ఇక్కడనే మాదాపూర్ లో. అందులో అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ చేసి పేరెంట్స్ కి సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చుడు, ఇవ్వకపోవడం, ఇవన్నీ చేస్తే నేను అప్పుడు డైరెక్ట్ గా ఆ కమిషనర్, ఆ ఫుడ్ సంబంధించిన డిపార్ట్మెంట్ కమిషనర్ గారికి ఫోన్ చేసి, సార్ ఈ హాస్పిటల్లో ఉన్నారు పిల్లలు, మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పిన. అప్పుడే అన్ని దృష్టిలో పెట్టుకొని జిహెచ్ఎంసీ దగ్గర నుండి ఫుడ్ కమిషనర్ వరకు A to Z కంప్లైంట్లు ఇస్తే మొన్న వాళ్ళ కిచెన్ మీద 2 లక్షల ఫైన్ పడ్డది. దీని వెనకాల ఇంత స్టోరీ ఉంది. మళ్ళీ మా మధ్యలో ఒక్కసారి ఇదే క్యాంపస్ మీద ఫుడ్ పాయిజన్ అయితే అప్పుడు పోయినాం. పోతే ఒక బ్యాచ్ వస్తుంది అనమాట, చాలా డేంజర్ బ్యాచ్ అది. ఒక 2-3 ఆడవాళ్ళు మీద పడతారు. పడి గర్ల్స్ కాలేజ్ అంటారు. గర్ల్స్ కాలేజ్ అవును అయితే ఏంది అంటే అమ్మాయిల్ని చంపుకుంటూ కూర్చుంటే మేము ఊకోవాలనా? సో సేమ్ స్ట్రాటజీ ఇప్పుడు నేను చెప్పినాను కదా, విద్యార్థి సంఘాల గురించి మీరు మాట్లాడారు. పైనున్నోడు తింటాడు పైసలు, కిందున్నోళ్ళు ఏదైనా చేద్దామంటే వాళ్ళ మీదకి ఇట్లాంటి బ్యాచ్ల్ని ఉసిగొల్పి వాళ్ళ నోర్లు మూసి బంద్ చేపించి కేసులు పెట్టి ఆయిగాడ తొక్కేస్తుంటారు. ఇప్పుడు మనం కెమెరాలను పట్టుకొని పోతున్నాం అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ అటాక్ చేసింది, మీరు అటాక్ కనుక చూస్తే ఫస్ట్ అటాక్ చేసింది కాలోజీ టీవీ కెమెరా మీద. అది మన విజువల్స్ లో క్లియర్ గా పడ్డది. అప్పటికే మన పిల్లలందరికీ ట్రైనింగ్ ఇచ్చి ప్రతి ఒక్కరు కెమెరాలు ఆన్ చేసుకొని పెట్టాలని చెప్పినాం కాబట్టి మనకు ఆ విజువల్స్ దొరికినాయి. ఫస్ట్ మీడియా మీద దాడి చేసిన తర్వాత నెక్స్ట్ నాతో పాటు ఉండి మన ఫోన్ లో ఆ రోడ్ మైక్ అవన్నీ మిస్ అయినాయి అన్నాను కదా, ఆ పొడుగున్నోడు ఆ కెమెరాని చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకు ఒక ధైర్యం వచ్చింది, ఎవిడెన్స్ డిస్ట్రాయ్ అయిపోయింది, మనల్ని ఓడేం బీకలేడు అని చెప్పేసి
నెక్స్ట్ ఇక దాడులు స్టార్ట్ చేశారు. ఇది జరిగింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది, అట్లెట్లు వస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అని. నేను ఈరోజు చెప్తున్నా, మీకు దమ్ము ఉంటే ఫైల్ చేయండి, నేను ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ అని చెప్పేసి సంతకం పెట్టి ఫైల్ చేయమనండి కేసులు. చేయరు. కానీ నాకు ఎంటైర్ అక్కడ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే అర్థమైంది, సరే కాలేజ్ టీవీ కెమెరా లాక్కున్నారు, మీ కెమెరామ్యాన్ లాక్కునే ప్రయత్నం చేశారు. సో వాళ్ళ ఇంటెన్షన్ చూస్తూ ఉంటే, సో అడ్వకేట్ క్రాంతి చేసే పోరాటం వల్ల మా కార్పొరేట్ మాఫియా మొత్తం అంతమయ్యే అవకాశం ఉంటుంది, మా దందాలు మొత్తం క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది, వీరిని కంప్లీట్గా లేకుండా చేయాలన్న ఆలోచనలో వాళ్ళు మాత్రం స్పష్టంగా కనిపించింది. సో అన్నిటికీ రెడీగా ఉన్నారా? ఒకటి ఏంది అని అంటే, నా జీవితంలో 19వ ఏట చావు ఎట్లుంటుందో చూసిన, కాబట్టి నాకు చావు అంటే భయం లేదు. ఒక క్లారిటీ అయితే ఉంది, చచ్చిపోయే ముందు అరే ఎందుకు పుట్టినాంరా అన్న ఒక ప్రశ్న నీకు వచ్చినప్పుడు ఓకే జీవితంలో ఇంత సాధించినామన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది నీకు ఉండాలి. అండ్ దానికోసం నేను ఏ ఎక్స్టెంట్ వరకైనా పోతాను. నేను ఒక పాత చూస్ చేసుకున్నాను, రాష్ట్రంలో ఖచ్చితంగా యువత రాజకీయాల్లోకి రావాలి, ఒక యువ ప్రభుత్వం అనేది ఏర్పడితే రాష్ట్రము అభివృద్ధి బాటలో పోతుంది, వాళ్ళెవరో మనకు ఉద్యోగాలు ఇచ్చేది ఏంది, మనమే మనకు ఉద్యోగాలు ఇచ్చుకునే పొజిషన్లు ఉండాలన్న ఆలోచనతో యువజన పార్టీని స్థాపించి దాని మీద ఫైట్ చేస్తున్నాం. మేము తీసుకున్న కాస్ట్ చాలా పెద్దది. ఇప్పుడు దాని ముందు వీళ్ళు బచ్చాగాలనే అంటున్నాయి. నిజంగా చంపే ఆలోచన ఉంటే చంపనియండి. ఎందుకంటే ఈవెన్ భగవద్గీత కూడా ఒకటే చెప్తుంది, డూ యువర్ డ్యూటీ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భర్మతే సంగోత్సవ కర్మని. ఇది క్లియర్గా ఏంది అని అంటే, ఇది నా భగవద్గీత సారాంశం కూడా సింపుల్ ఒకటే ఒక వర్డ్లో చెప్పాలి అని అంటే, నువ్వు చచ్చిపోతే వీర స్వర్గాన్ని పొందుతావు, ఒకవేళ బతికుండి గెలిస్తే రాజ్యభోగాన్ని అనుభవిస్తావు, ఈ రెండిట్లో తప్ప ఇంకా అల్టిమేట్ ప్లెజర్ అనేది ఎందులోనూ లేదు అని చెప్పేసి అది మనము మన రిలీజియస్ బుక్స్ కూడా తీసుకుంటే అందులో ఉంది. రిలీజియస్ లైన్స్ లో కాకుండా చెప్తున్నాను, నిజంగా చంపాలంటే చంపేయండి. ఈ దరిద్రపు సొసైటీలా ఇట్లా ఈ రకంగా బతుకుడు కంటే పోరాడుతూ సావడం అనేది 1000 రెట్లు మేలు. అండ్ ఇంకొక విషయం స్పష్టంగా నేనేం చెప్తున్నానంటే, వీళ్ళు బరి తెగించారు, మొత్తానికి మొత్తం బరి తెగించేసారు. ఇప్పుడు కనుక వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతే రేపు విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. మన దగ్గర స్కూళ్ళు కానీ, స్కూళ్ళల్లో కూడా 3 లక్షల ఫీజులు ఎందుకు? ఇప్పుడు ఈ కార్పొరేట్ ఇంటర్మీడియట్ ఏముంటుంది అంత చదివేది? కానీ ఇదంతా ఎపిసోడు ఒక స్టూడెంట్ తల్లిదండ్రులు చూసిన తర్వాత నిజంగా కనుక గవర్నమెంట్ వ్యవస్థ, గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలలో సరైన సదుపాయాలు ఉంటే, నాణ్యమైన విద్య ఉంటే, మేమెందుకు కార్పొరేట్ కాలేజీలలో, కార్పొరేట్ స్కూళ్ళల్లో మా పిల్లల్ని చేర్పిస్తాం అన్న ఆ పాయింట్ కూడా వాళ్ళు లేవనెత్తారు కదా. 1000% కరెక్ట్. ఇప్పుడు మనం కొట్లాడాల్సింది వీటి గురించే కాదు, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కూడా. అవి చక్కగా ఉంటే ఈ దరిద్రపు కాలేజీలలో కావాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఏంది అని అంటే, ఆ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని కూడా అది ఈ ప్రభుత్వమా ఆ ప్రభుత్వమా అన్న కాదు, అన్ని ప్రభుత్వాలు కలిసి గత కొన్ని రోజులుగా కార్పొరేట్ కి లైన్ క్లియర్ చేయడానికి నిర్వీర్యం చేసేసి, ఇప్పుడున్న పరిస్థితిలా వీళ్ళ మీదనే ఎందుకు పోరాటం చేస్తున్నారు అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు వాటి మీద కూడా పోరాటం చేస్తాం. కానీ నంబర్స్ కనుక మనం చూసుకుంటే ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో చదువుకుంటున్న వాళ్ళ సంఖ్య 75% ఉంది. గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో చదువుకునే వారి సంఖ్య 25% ఉంది. సో ఇప్పుడు మనం ఎక్కడి నుండి మొదలు పెట్టాలి? నేను నీకు పైసలు కడుతున్నా, అన్నీ వేస్తున్నా, నాకు నేను ఏం అడుగుతున్నా? మంచి ఎడ్యుకేషన్ అడుగుతున్నా, నువ్వు నాకు అది ఇస్తలేవు కాబట్టి నేను ఇతను కొట్లాడుతున్నా. ఈరోజు ప్రతి చోట ఇప్పుడు ఆవిడ నేరల శారద గారు వెళ్ళారు కాబట్టి లోపల ఉన్న వాటి అన్నిటిని చూపించారు. జిల్ల పురుగులు ఏంది, అసలు వాటర్ ట్యాంకుల బల్లు లేంది, అవి క్లీన్ చేయాలి, నీట్ గా పెట్టాలి, ఏమీ లేదు. నేను చెప్తున్నాను కదా, ఇంకా లోతుల్లోకి పోతే సెక్షువల్ హరాస్మెంట్, సెక్షువల్ అబ్యూస్ కి సంబంధించిన కేసులు కూడా వస్తాయి. ఈ రోజు నేను ఆవిడకి ఇంకో సూచన ఏమిస్తున్నానంటే, ఇప్పుడు ఇట్లాంటి కాలేజెస్ లో సెక్షువల్ హరాస్మెంట్ కంప్లైంట్స్ వస్తే ఏదన్నా అక్కడ దానికి సంబంధించినటువంటి కమిటీ కానీ, టోల్ ఫ్రీ నంబర్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? స్టూడెంట్స్ వాటికి ఫోన్ చేయడానికి ఏదైనా ఆస్కారం ఉందా? కంప్లైంట్స్ ఇవ్వడానికి ఏమన్నా ఆస్కారం ఉండే విధంగా ఏదన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? లేదు. సో బీయింగ్ ఏ ఉమెన్ మన కమిషన్ చైర్పర్సన్, ఈ 3 క్వశ్చన్స్ అయితే ఆవిడకి పెడుతున్నా. ఆ కాలేజ్ పర్మిషన్ ఏంది? ప్రిన్సిపల్ ఎవరు? చాయదానికి పోయింది కదా, మన ప్రిన్సిపల్ ఎవరు? వీళ్ళు యాక్షన్ తీసుకున్నా అంటున్నారు, మరి ఎవరి మీద తీసుకున్నారు? ఆ ప్రిన్సిపల్ గురించి డీటెయిల్స్ మిస్సింగ్. థర్డ్ థింగ్ ఏంది అని అంటే,
ఈ సెక్షువల్ హరాస్మెంట్, సెక్షువల్ అబ్యూస్ ఇట్లాంటివి రిపోర్ట్ అయినప్పుడు ఎవరికి రిపోర్ట్ చేయాలి, ఎట్లా రిపోర్ట్ చేయాలి, వాటి గురించి అక్కడ మెకానిజం కానీ బోర్డు కానీ మీకు ఇట్లాంటి స్టాప్ ర్యాగింగ్ అని చెప్పేసి ఎట్లనైతే బోర్డు ఉంటుందో అట్లనే ఇట్లాంటి విమెన్ క్యాంపస్లల్లో అది బీట్ ఇంటర్మీడియట్ ఆర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్, దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ పోస్టర్స్ పేస్టెడ్ ఎవ్రీవేర్. మీకు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఈ నంబర్కి మాకు కాల్ చేసి సంప్రదించండి అని చెప్పేసి. లేవు కదా, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉంటారు, ఇదంతా అండర్ 18 పిల్లలే కదా, అలా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ నంబర్స్ ఏమన్నా ఉన్నాయా, చైల్డ్ అబ్యూస్ ఏమన్నా జరిగితే కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి. లేవు కదా. అందుకే యువజన పార్టీ ఒక ప్రజాసభ పెట్టి 12 డిమాండ్స్ అని పెట్టింది. అందులో ముఖ్యమైన ఏంది అని అంటే, ఫస్ట్ థింగ్ మీరు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఎంత ఫీజు ఉంది, ఎంత తీసుకుంటున్నారు, వాటి గురించి క్లియర్లీ ఇన్ రైటింగ్ పేరెంట్స్కి రిసీవింగ్ ఇవ్వాలి. రెండోది, ప్రతి ఒక్క కాలేజ్ బయట ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎవరు, వాళ్ళ ఫోన్ నంబరు, అండ్ ఆ కాలేజ్లో ఏ సబ్జెక్ట్ ఏ టీచర్స్ చెప్తున్నారో అన్న దాని గురించి క్లియర్గా వాళ్ళ డీటెయిల్స్ ఉండాలి. అండ్ ఇప్పుడు ఎట్లనైతే కంప్లైంట్ చేయడానికి ఒక పోర్టల్ ఉండాలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా నంబర్ ఉంటుంది, అది ప్రతి కాలేజ్ బయట క్లియర్గా పేస్ట్ చేసి ఉండాలి. అండ్ ఫీజుకి సంబంధించి కూడా ఎంత ఫీజు ఉంది, ఈ గవర్నమెంట్ ఫీజు ఎంత ఉంది, వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తుర్రు, వీటన్నిటి గురించి కూడా క్లారిటీ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క విషయం గురించి మేము మాట్లాడినాం. ఓకే, ఏం చర్యలే, మేమేం ఇల్లీగల్గా ఉన్న డిమాండ్స్ ఏం పెట్టలే గవర్నమెంట్ ముందు, లీగల్గా వాళ్ళ పెరిఫరీలో ఉండి ఆచరణలో లేని విషయాల గురించే మాట్లాడినాం. ఓకే. అండ్ ఇంకా మీరు ఈ విషయం అడిగారు కదా, ఒకవేళ చంపుతా అట్లాంటి థ్రెట్ ఉందని చెప్పేసి నేను రాచకొండ పోలీస్ కమిషనరేట్ గారికి చెప్పిన, వాళ్ళ పర్సెప్షన్ రిపోర్ట్ లో నాకు థ్రెట్ లేదని చెప్పేసి వచ్చింది. ఇక మీరే ఆలోచించండి, ఇన్ని గణం నా మీద జరిగింది దాడులు, థ్రెట్ ఉందా లేదా అనేది ఇక మీరు రాష్ట్ర ప్రజలే డిసైడ్ చేయాలి. ఓకే. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఎంచుకున్న లైన్ మంచిది. సో అందుకే మా సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది, మీకు కావచ్చు, మీ పార్టీ కావచ్చు. మీరు చేస్తున్న ఉద్యమానికి ఖచ్చితంగా సో ఏ శాటిలైట్ ఛానల్లో కూడా మీ పైన దాడి ఎవరు కూడా చూపించే ప్రయత్నం చేయలే. వాళ్ళు చూపించారు, ఎందుకంటే వాళ్ళకు యాడ్స్ వస్తుంటాయి. ఇప్పుడు మీరు చూస్తే 1, 2, 5, 10 ఇవన్నీ యాడ్లు వస్తుంటాయి కదా, అవన్నీ అన్ని శాటిలైట్ ఛానల్స్ హై టీఆర్పీ ఉన్న ఛానల్స్ కి పోతాయి. సో కాబట్టి ఐ డోంట్ థింక్ రియల్ జర్నలిజం ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ దోస్ ఛానల్స్. ఈరోజు నిజంగా చెప్పాలి అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది కూడా యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా. ఈ విషయాన్ని నేను క్లియర్లీ ఆన్ కెమెరా చెప్తున్నాను. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారంటే కూడా దాంట్లో ముఖ్య కారణం సోషల్ మీడియా జర్నలిజమే. అంతేగాని మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిజంలో ఎథిక్స్, మారల్స్ చాలా వరకు చచ్చిపోయినాయి. ఈ విషయాన్ని నేను చెప్పడానికి కొంచెం సిగ్గుపడుతున్నా కానీ నాకు కూడా చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్ అయినాయి. చాలా మంది అంటారు మీరు ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టరని. బాబు మాకు ప్రెస్ మీట్లు పెట్టేంత ఇది లేదు, ఎందుకంటే 1-2-3 సార్లు పైసలు పోగేసుకొని ప్రెస్ మీట్లు పెట్టినాము. మేము పెట్టిన పైసలకు వాళ్ళు రాసిన న్యూస్కి దండము. మీరు ఇక మిమ్మల్ని నమ్ముకునే ప్రసక్తి లేకుండా మీరే క్రియేట్ చేసుకోరు. ఈ రోజు ఏదన్నా విషయం లైమ్ లైట్ లోకి రావాలన్నా, ఈ రోజు నిజంగా ఒక అన్యాయం జరుగుతుందన్న దాన్ని క్వశ్చన్ చేయాలన్నా కూడా, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారన్నా కూడా దానికి కారణము సోషల్ మీడియా జర్నలిజమే. అది మీ కాలోజీ టీవీ అయి ఉండొచ్చు, లేకపోతే మన తొలి వెలుగు ఛానల్స్ అయి ఉండొచ్చు. మీరే స్పిరిట్ తోనైతే వర్క్ చేసారు, దాని వల్లనే ఈ రోజు రియల్ జర్నలిజం అనేది బతుకుంది. ఓకే. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా మీ బలమైన పోరాటం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎక్కడ కూడా వెనుకడుగు వేసేది లేదు. ఓన్లీ ఏంటంటే అది నా మీద హాస్పిటల్లో ఉండే కానీ దాని ఎఫెక్ట్ అనేది చాలా పడ్డది. అది ఎందుకో తెలియదు, బట్ ఇమ్యూన్ సిస్టమ్ చాలా దెబ్బతిన్నది. అండ్ ఐ అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ కాలోజీ టీవీ ఆల్సో. ఎందుకంటే మీరు అసలు నిజంగా చెప్పాలంటే ఈ రోజు థ్రెట్ మీకు కూడా ఉంది. మీరు నేను కనిపిస్తే ఎవడెక్కడి నుండి అటాక్ చేస్తాడో కూడా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా కొంచెము మనకు వీలైనటువంటి ప్రొటెక్షన్ లేకపోతే ఏదో ఒక మెకానిజం ప్రొవైడ్ చేయడానికి చూడాలి. లేకపోతే వీళ్ళు ఎక్కడి నుండి ఎవడొచ్చి దాడి చేస్తాడో అర్థం కాని పరిస్థితి ఉన్నది. అటు నారాయణ గూండాలు అయి ఉండొచ్చు, ఇటు శ్రీ చైతన్య గూండాలు అయి ఉండొచ్చు. కాబట్టి ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్ అండ్ ఐ ఆల్సో అప్రిషియేట్ ద ఉమెన్ కమిషన్ చైర్పర్సన్, బట్ షీ షుడ్ ఆన్సర్ దిస్ 3 questions. అవి నేను క్లియర్గా చెప్పినాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న.